హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఒరే మచ్చా యూట్యూబ్ ఛానల్. ఐపీఎల్ 2024 మ్యాచ్ నంబర్ 22 చెన్నై సూపర్ కింగ్ వర్సెస్ కోల్కతా నైట్ రైడర్తో ఈ మ్యాచ్ జరగనుంది. మ్యాచ్ వచ్చేసరికి ఇలా జట్టు యొక్క ప్లేయింగ్ 11 ఎలా ఉండబోతుంది, మ్యాచ్ ప్రిడిక్షన్ ఏ విధంగా ఉండబోతుంది, పిచ్ రిపోర్ట్ గురించి పూర్తి డీటెయిల్స్ తెలుసుకునే ముందు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రం అయితే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మేము వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఐపీఎల్ 2024 ఇప్పటి వరకు 20 మ్యాచ్లు అయితే కంప్లీట్ కావడం జరిగింది. 21 మ్యాచ్ ఈరోజు జరగనుంది. అయితే రేపు జరగబోయే మ్యాచ్ వచ్చేసరికి చెన్నై సూపర్ కింగ్ వర్సెస్ కోల్కతా నైట్ రైడర్స్ మధ్య రేపు జరగనుంది. అది 22వ మ్యాచ్. ఈ మ్యాచ్ వచ్చేసరికి చెన్నైలోని చపాక్ వేదిక ఆర్ చిదంబరం స్టేడియంలోని మ్యాచ్ జరగనుంది సాయంత్రం 7:35 అయితే మ్యాచ్లో వచ్చేసరికి ఇరు జట్ల యొక్క ప్లేయింగ్ 11 ఎలా ఉండబోతుంది, అదేవిధంగా పిచ్ రిపోర్ట్ ఏ విధంగా ఉండబోతుంది, అదేవిధంగా మ్యాచ్ ప్రిడిక్షన్ ఏ విధంగా ఉండబోతుంది అనేది అయితే తెలుసుకుందాం. ముందుగా అయితే జట్టు యొక్క ప్లేయింగ్ 11 ఎలా ఉండబోతుంది గురించి తెలుసుకుందాం. ఫస్ట్ చెన్నై సూపర్ కింగ్ విషయానికి వచ్చినట్లయితే చెన్నై సూపర్ కింగ్ ఇప్పటివరకు 4 మ్యాచ్లు ఆడడం జరిగింది. 4 మ్యాచ్ల్లో 2 మ్యాచ్లు గెలిచి 2 మ్యాచ్లు ఓడిపోవడం జరిగింది. 2 మ్యాచ్లు వచ్చేసరికి చెన్నై చపాక్ వేదిక హోమ్ గ్రౌండ్లో జరిగిన మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్ అద్భుతమైన విజయాలు అందుకోవడం జరిగింది. అదేవిధంగా వైజాగ్ వేదిక జరిగిన ఢిల్లీ క్యాపిటల్తో జరిగిన మ్యాచ్లో ఓడిపోవడం జరిగింది. హైదరాబాద్లో సన్ రైజర్స్తో జరిగిన మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్ ఓడిపోవడం జరిగింది. 2 మ్యాచ్ల్లోనూ చెన్నై సూపర్ కింగ్ మంచి ప్రదర్శన కనబరిచింది. కాకపోతే ఎస్ఆర్హెచ్తో జరిగిన మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్ మాత్రమైతే ఆశించిన దగ్గరికి అయితే రాణించలేకపోయింది. దాని దగ్గరికి అయితే బౌలింగ్ విభాగం చాలా పేలవంగా కనిపించింది. ఎందుకంటే అటు మతీజా పతిరానా కానీ ముస్తఫిజుర్ రహమాన్ లేకపోవడంతో చెన్నై సూపర్ కింగ్ బౌలింగ్లో చాలా డిసప్పాయింటెడ్ చెందిందని కూడా చెప్పుకోవచ్చు. ఓవరాల్గా చూసుకుంటే చెన్నై సూపర్ కింగ్ బలం అయితే చాలా స్ట్రాంగ్గా ఉందని చెప్పుకోవచ్చు. కోల్కతా నైట్ రైడర్స్తో జరగబోయే మ్యాచ్లో ప్లేయింగ్ 11లో మాత్రం అయితే మతీజా పతిరానా ముస్తఫిజుర్ రహమాన్ యథావిధిగా కొనసాగించే అవకాశం అయితే కనిపిస్తున్నాయి. గత మ్యాచ్లో వీళ్ళిద్దరూ వచ్చేసరికి యుఎస్ వీసా కోసం శ్రీలంకకు బంగ్లాదేశ్ వెళ్ళడం జరిగింది. విధంగా నెక్స్ట్ మ్యాచ్ వచ్చేసరికి కోల్కతా నైట్ రైడర్స్తో జరగబోయే మ్యాచ్లో వీరిద్దరు అందుబాటులో ఉంటారనే చెన్నై మేనేజ్మెంట్ మాత్రమైతే అనౌన్స్మెంట్ అయితే చేసింది. అఫీషియల్గా మాత్రమైతే చెప్పలేదు. బౌలింగ్ బాగానే కనిపిస్తుంది, కాకపోతే బ్యాటింగ్ కూడా ఇంకా కొంచెం ఇంప్రూవ్మెంట్ చేస్తే బాగుంటుంది. ఓపెనింగ్ పొజిషన్లో రచిన్ రవీంద్ర, రుతురాజ్ గైక్వాడ్ గత 2 మ్యాచ్ల నుంచి విఫలమవుతున్నారు. వీరిద్దరూ 2 మ్యాచ్లు విఫలమవడంతో ఓటమికి అయితే ప్రధాన కారణం అవుతుంది. ఈ మ్యాచ్లో మరి వీరిద్దరూ రాణిస్తే మాత్రమైతే చెన్నై సూపర్ కింగ్ తిరుగుండదని చెప్పుకోవచ్చు. వన్డౌన్లో మన అజింక్య రహానే కానీ, డారెల్ మిచెల్ కానీ, శివన్ దుబే, రవీంద్ర జడేజాలు అద్భుతంగా రాణిస్తున్నారు. కాకపోతే డారెల్ మిచెల్ మాత్రం అయితే తన స్థాయి తగ్గట్టుగా ప్రదర్శన అయితే చేయలేకపోతున్నాడు. అయితే కొంచెం బెటర్గా రాణిస్తే అయితే బాగుంటుందని నా యొక్క ఉద్దేశం. మరి చూడాలి, కోల్కతా నైట్ రైడర్స్తో జరగబోయే మ్యాచ్లో డారెల్ మిచెల్ ఏ రేంజ్లో ఆడతాడో అయితే చూడాలి. బౌలింగ్లో వచ్చేసరికి దీపక్ సహర్, తుషార్ దేశ్పాండే గారు, ముస్తఫిజుర్ రహమాన్ గారు, మతీషా పతరానా కానీ వీళ్ళు బౌలింగ్ పొజిషన్ యథావిధిగా కొనసాగించే అవకాశం అయితే కనిపిస్తున్నాయి. వీళ్ళు ఏదో మంచిగా రాణిస్తే మాత్రమైతే చెన్నై సూపర్ కింగ్ తిరిగి ఉండదని చెప్పుకోవచ్చు. మరి చూద్దాం. 2 మ్యాచ్లు అద్భుతంగా రాణించిన చెన్నై సూపర్ కింగ్ 2 మ్యాచ్లు దారుణంగా ఓడిపోవడం జరిగింది. ముఖ్యంగా ఎస్ఆర్హెచ్తో జరిగిన మ్యాచ్లో మాత్రమైతే నాకు చాలా డిసప్పాయింటెడ్గా అనిపించింది. మరి కోల్కతా నైట్ రైడర్స్తో జరగబోయే మ్యాచ్లో ఎలా రాణిస్తారు, ఏ విధంగా రాణిస్తారు అయితే చూడాలి. చెన్నై సూపర్ కింగ్ యొక్క ప్లేయింగ్ 11 విషయానికి వచ్చినట్లయితే రుతురాజ్ గైక్వాడ్, రచిన్ రవీంద్ర, అజింక్య రహానే, డారెల్ మిచెల్, శివన్ దుబే, రవీంద్ర జడేజా, మహేంద్ర సింగ్ ధోని, దీపక్ చహర్, తుషార్ దేశ్పాండే, ముస్తఫిజుర్ రహమాన్ ప్లేయింగ్ 11లో ఉండబోతాయి. ఇంపాక్ట్ ప్లేయర్గా వచ్చేసరికి మతీషా పతిరానా ఇంపాక్టివ్ ప్లేయర్గా ఆడే అవకాశం అయితే కనిపిస్తుంది. ఓవరాల్గా టీమ్ కాంబినేషన్ మాత్రం అయితే చాలా బాగుందని చెప్పుకోవచ్చు. అటు బ్యాటింగ్లోని ఇటు బౌలింగ్లోని చాలా స్ట్రాంగ్గా కనిపిస్తుంది చెన్నై సూపర్ కింగ్. వాళ్ళ హోమ్ గ్రౌండ్ అడ్వాంటేజ్తో కూడా ఉంటుంది. మరి చపాక్ స్టేడియం పైన చెన్నై సూపర్ కింగ్ అద్భుతమైన రికార్డు కూడా ఉండడం జరిగింది. మరి కోల్కతా నైట్ రైడర్స్తో జరగబోయే మ్యాచ్ చెన్నై సూపర్ కింగ్ ఎలా రాణిస్తే ఏ విధంగా రాణిస్తుంది అయితే చూద్దాం. అదేవిధంగా కోల్కతా నైట్ రైడర్ విషయానికి వచ్చినట్లయితే కోల్కతా నైట్ రైడర్ ఇప్పటివరకు 3 మ్యాచ్లు ఆడడం జరిగింది. 3 మ్యాచ్ల్లోనూ కోల్కతా నైట్ రైడర్ అద్భుతమైన విజయం సాధించిందని చెప్పుకోవచ్చు. తొలిసారి ఎస్ఆర్హెచ్తో జరిగిన మ్యాచ్లో విజయం సాధించింది. అదేవిధంగా రాయల్ ఛాలెంజర్స్తో, ఆర్సీబీతో జరిగిన మ్యాచ్లో కానీ, అదేవిధంగా ఢిల్లీ క్యాపిటల్స్ పైన కానీ 3 జట్ల పైన వరుస విజయాలతో కోల్కతా నైట్ రైడర్స్ దూసుకొని పోతుంది. 6 పాయింట్లతో ఇప్పుడు 3rd పొజిషన్లో కొనసాగుతుంది కోల్కతా నైట్ రైడర్స్ వచ్చేసరికి. తదుపరి మ్యాచ్ వచ్చేసరికి చెన్నై సూపర్ కింగ్తో తలపడనుంది కోల్కతా నైట్ రైడర్స్. కోల్కతా నైట్ రైడర్ ఇప్పటివరకు బ్యాటింగ్లోను ఇటు బౌలింగ్లోను అద్భుతంగానే రాణిస్తుందని చెప్పుకోవచ్చు.
అటు బ్యాటింగ్లో వచ్చేసరికి సునీల్ నారాయణ కానీ, వెంకటేష్ అయ్యర్ కానీ, శ్రేయస్ అయ్యర్ కానీ, రింకు సింగ్ కానీ, ఆండ్రో రసల్ కానీ అద్భుతంగా అంటే అద్భుతంగా రాణిస్తున్నారు ఈ ప్లేయర్స్ మాత్రం అయితే బ్యాటింగ్లో. అదేవిధంగా బౌలింగ్లో వచ్చేసరికి రమణదీప్ సింగ్, మిచెల్ స్టార్క్, వరుణ్ చక్రవర్తి ప్లేయర్స్ మాత్రం అయితే అద్భుతంగానే రాణిస్తున్నాడు. బౌలింగ్లోను, బ్యాటింగ్లోను, రెండు విభాగాలలోనూ కోల్కతా నైట్ రైడర్స్ అయితే ఫుల్ స్ట్రాంగ్గా కనిపిస్తుంది. కంపేర్ టు చెన్నై సూపర్ కింగ్తో పోల్చుకుంటే రెండు కూడా బలంగానే కనిపిస్తున్నాయని చెప్పుకోవచ్చు. అటు బ్యాటింగ్ పొజిషన్లోను, ఇటు బౌలింగ్ పొజిషన్లోను. ఓవరాల్గా చూసుకుంటే కేకేఆర్ యొక్క ప్లేయింగ్ 11 విషయానికి వచ్చినట్లు మాత్రమైతే ఈ విధంగానే ఉండబోతుంది. పిల్ స్టాల్, సునీల్ నారాయణ్, వెంకటేష్ అయ్యర్, శ్రేయస్ అయ్యర్, రింకు సింగ్, రఘువంశీ, ఆండ్రూ రసల్, రమణదీప్ సింగ్, మిచెల్ స్టార్క్, హర్నీత్ రాణా, వరుణ్ చక్రవర్తి ప్లేయింగ్ 11గా ఉండబోతుంది. ఇంపాక్ట్ ప్లేయర్గా వచ్చేసరికి శ్రేయాస్ శర్మ ఇంపాక్ట్ ప్లేయర్గా ఆడే అవకాశం అయితే కనిపిస్తుంది. ఓవరాల్గా టీం మాత్రం అయితే సూపర్గా అంటే సూపర్గా ఉందని చెప్పుకోవచ్చు. రెండు టీంలు కంపేర్ చేస్తే రెండు టీములు సమోజ్జులుగానే కనిపిస్తున్నాయి. అటు బ్యాటింగ్లోనూ ఇటు బౌలింగ్లో కానీ రెండు టీములు సమోజ్జులుగానే కనిపిస్తున్నాయి. కాకపోతే బౌలింగ్లో వచ్చేసరికి ఎక్స్పీరియన్స్ బౌలర్ కోల్కతా నైట్ రైడర్స్ జట్టులో ఉండడం జరిగింది. చెన్నై సూపర్ కింగ్లో అంత ఎక్స్పీరియన్స్ బౌలర్ అయితే లేరు. పేస్ విభాగంలో, స్పిన్ విభాగంలో పోల్చుకుంటే మాత్రం అయితే చెన్నై సూపర్ కింగ్లో ఎక్కువ స్పిన్ విభాగం ఎక్స్పీరియన్స్ బౌలర్లు ఉండడం జరిగింది. ఇలా స్పిన్ విభాగం ఎక్స్పీరియన్స్ బౌలర్ అయితే లేవడం ఇది కొంచెం అడ్వాంటేజ్ అటు ఇటుగా ఉండడం జరిగింది. అయితే చెన్నై రిపోర్టింగ్ వచ్చేసరికి పూర్తిగా స్పిన్కి అనుకూలించే అవకాశం ఉంది. అదేవిధంగా బ్యాటింగ్ కూడా అనుకూలించే అవకాశం అయితే ఉంది. రెండు విభాగాలలో ఇది అయితే అనుకూలిస్తుంది స్పిన్ పిచ్ కాబట్టి. మొదటగా టాస్ గెలిచిన టీం మాత్రమైతే బౌలింగ్ ఎంచుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటిదాకా జరిగిన మ్యాచ్ల్లోని సెకండ్ ఇన్నింగ్స్ ఆడిన మ్యాచ్లో గెలిచే అవకాశాలు ఎక్కువగాను చెప్తున్నాయి చెపాక్ వేదిక రికార్డుల ప్రకారం అయితే. ఎందుకంటే గత కొద్ది రోజులు జరిగిన మ్యాచ్లో కూడా సెకండ్ ఇన్నింగ్స్ ఆడిన గెలవడం జరిగింది, ఫస్ట్ ఇన్నింగ్స్ ఆడినా కూడా గెలవడం. కాకపోతే సెకండ్ ఇన్నింగ్స్ ఆడితే కొంత అడ్వాంటేజ్గా ఉంటుందని అయితే తెలుస్తుంది. ఇప్పటివరకు ఇరు జట్ల మధ్య మాత్రం అయితే 31 మ్యాచ్లు జరగగా అందులో చెన్నై సూపర్ కింగ్ వచ్చేసరికి 19 మ్యాచ్లు గెలవగా కోల్కతా నైట్ రైడర్స్ వచ్చేసరికి 11 మ్యాచ్లు గెలవడం జరిగింది. ఒక మ్యాచ్ మాత్రం అయితే ఫలితం తేలలేదు. ఓవరాల్గా చూసుకుంటే చెన్నై సూపర్ కింగ్ పై చేయే ఉందని చెప్పుకోవచ్చు. అయితే మన మ్యాచ్ ప్రిడిక్షన్ ప్రకారం, నా ప్రిడిక్షన్ ప్రకారం అయితే ఈ మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్ అద్భుతమైన విజయం అందుకుంటుంది. ఎందుకంటే చెన్నై హోమ్ గ్రౌండ్ అదొక అడ్వాంటేజ్. అదేవిధంగా చెన్నై చెపాక్ వేదిక అద్భుతమైన రికార్డు కూడా ఉండడం జరిగింది. ఎంత పెద్ద స్కోర్ అయినా వాళ్ళు చేసే అవకాశం ఉంది. ఎంత పెద్ద స్కోర్ కూడా చేసే అవకాశం అయితే చెన్నై సూపర్ కింగ్ ఉందని చెప్పుకోవచ్చు. ఈ మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్ అద్భుతమైన విజయం సాధిస్తుందని నా యొక్క ప్రిడిక్షన్. మీ ప్రిడిక్షన్ కూడా కామెంట్ రూపంలో తెలపండి. రేపటి వీడియోలో మనం మ్యాచ్ గురించి పూర్తి డీటెయిల్ తెలుసుకున్నాం. అంతవరకు మీకు ఈ వీడియోగా నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మేము వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. రామ దేవ్ శంభో శంకర. థ్యాంక్ యూ.